ఆ రోజు 1982లో ఒక మహానుభావుడు ఉద్భవించి రామరాజ్యాన్ని స్థాపిస్తామని చెప్పి పేదల పెన్నిదిగా, ఆంధ్రుల అభిమానుడిగా, నటుడిగానే కాకుండా ఒక మహానుభావుడిగా, పేదల పెన్నిదిగా శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీలో రామరాజ్యాన్ని చూస్తాం 7 ఏళ్లు. ఆ తర్వాత పండు వెన్నెల, అమావాస్య వెరగని వెన్నెల ప్రజల హృదయాల్లో చోరుకొని మహిళా సాధకారితలో ప్రపంచానికి ఒక సంఘ సంస్కర్తగా, సంస్కరణలకు ఆద్యుడుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువాడి జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో తీసుకెళ్తే ఈవేళ లోకేశుడు అంటే ఈశ్వరుడు. ఈ అన్నగారు రామరాజ్యం అయితే, చంద్రబాబు గారి చల్లని వెన్నెలైతే ఈశ్వరుడు అభయమిస్తాడు, వరాలిస్తాడు. కానీ ఈశ్వరుడు శపిస్తే భస్మాసురుడు అస్తమైనాడు. ఈవేళ మన లోకేశుడు చిన్న వయసులో ప్రజల హృదయాల్లో చోరుకొని సుమారు 3212 కిలోమీటర్లు ప్రతి గడపకు ప్రతి పేదవాడు హృదయాన్ని తలుపు తట్టి లేపి ప్రతి మహిళతో కూర్చొని ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా రాక్షసుడు, ఈ నరకాసురుడు పాలన ఏంటో, ఏ రకమైన హింసాత్మక కార్యక్రమాలు చేశాడో, ఏ రకమైన ప్రజా వ్యతిరేక విధానాలు చేశాడో అవన్నీ చూపించి రాయలసీమలో అడుగుపెట్టిన బిడ్డ, పులి బిడ్డ, మొట్టమొదటిసారి పులివెందులోనే బోని కట్టించి రేపు తెలుగుదేశం జనసేన సామ్రాజ్యాన్ని, మన రాజ్యాన్ని స్థాపించడం కోసం కంకణం కట్టిని నవశకంలో శంకారాం ఊరిస్తున్న మా యువ నాయకులు, మాకందరికి మేము వయసులో పెద్దవాళ్ళమైనా ఎన్నో నేర్చుకుంటున్నాం లోకేష్ గారి దగ్గర. మా రాజకీయాలు, ఆ రోజు రాజకీయాలు, అన్నగారి రాజకీయాలు, నవతరానికి రాజకీయాలు అందించి నవతర యువతరానికి అనేకమైనటువంటి కార్యక్రమాన్ని వచ్చేసినట్టు మన అదృష్టంగా భావిస్తున్నాం. కార్యకర్త అనే గుర్తింపు వచ్చింది మొట్టమొదటిసారిగా ఈ దేశంలో తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు నాకు శిక్షణ ఇచ్చి ఇవాళ ఈ స్థాయికి నేను వచ్చానంటే ఆ మహానుభావుడు అన్నగారి ఆశీర్వచనంతో చంద్రబాబు గారు నాకు ఇచ్చిన కఠోరమైన దీక్షే ఈవేళ మీ ముందుండే అదృష్టం ఆ భగవంతుడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు కల్పించారు. మళ్ళా దీన్ని కొంత గ్యాప్ వస్తుందేమో, కొత్త తరానికి మేము దూరం అవుతున్నాం. తరంలో కొత్త తరానికి, యువ తరానికి మరొక ఐకాన్, మరొక మీ నాయకుడు, మన నాయకుడు నారా లోకేష్ గారికి ఘనమైన స్వాగతం పలుకుతూ చాలా ఇచ్చి అందరికీ పెందుతున్న 4 మూలలు వచ్చిన మా అక్క జిల్లకు, అన్నదమ్ములకు, యువకులకు, పెద్దలకు, రైతులకు, కార్మిక శ్రామికులందరికీ కూడా నా ధన్యవాదాలు చెప్తూ సభ ప్రారంభిస్తూ ఉన్నాం. సభ ప్రారంభం ముందు మన మిత్రపక్షం ఎవరైతే ఈ రాష్ట్రంలో హీరోగా, మరొక ఛాలెంజ్ ర్యాపిడ్ యాక్టర్గా, మరి ఎన్నో సినిమాల్లో తనకంటూ ఒక శైలితో చూసిన పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భవించి ఈ దుర్మార్గుడు రాకూడదని, ఈ దుర్మార్గుడు వస్తే 2019లో ఓట్లు చేయడం వల్లనే ఈవేళ ఈ దుర్మార్గుడు, ఈ నరహంతకుడు, ఈ జైలు పక్షి అధికారంలోకి వచ్చాడని కలిసి సంయుక్తంగా పయనిద్దాం.